సో అందరూ కూడా నా గురించి ఏం థింక్ చేస్తారు అని ఆలోచిస్తున్నారు. రేష్మా, దే షుడ్ ఫీల్ గుడ్ అబౌట్ మీ అండ్ ఆల్. ఇస్ ఇట్ బికాస్ లో లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ, లో లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్? సో గుడ్ క్వశ్చన్. సో ఏంటంటే ఫ్రెండ్స్, మనము మన జీవితము వేరే వాళ్ళ గురించి కాదా మన గురించా అని ఆలోచించాలన్నమాట. మోడీని కూడా, మోడీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. 80 మంది అంటే చూస్తే పోల్స్ లో చూస్తే ఒక్కొక్కసారి 70 మంది 80 మంది ఓకే అంటారు, 20 మంది తీరుతున్నారు. మోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు. అట్లనే మనము ఎప్పుడైనా కానీ అది బాగా గుర్తుంచుకోవాలి. సగం మంది తిట్టినా సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటే ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన మన హృదయానికి తగ్గట్టుగా విశ్వానికి సమాధానం చెప్పాలి, మన హృదయానికి సమాధానం చెప్పాలి, వేరే వాళ్ళకి కాదు. ఓకే, తిట్టే వాళ్ళు తిడుతూనే ఉంటారు, పోడే వాళ్ళు పొగుడుతూనే ఉంటారు, వాళ్ళ గురించి అసలు కాదు. మన జీవితం దేనికి, మన హృదయానికి సమాధానం చెప్పుకోవాలి, విశ్వానికి సమాధానం చెప్పుకోవాలి, గొప్ప ధర్మానికి సమాధానం చెప్పాలి. అట్లా ఉండాలి. ఓకేనా? అతి గొప్ప కాన్షియస్నెస్ తో ఉండాలి మీరు. ఓకే, ధర్మంకునే ధర్మబద్ధంగా ఉంటాను. 10 మంది ఏమనుకున్నా కాదు, ఎవరు ఏమన్నా ఏమైనా ఏం పర్లేదు, ఉంటాను నేను, ధర్మబద్ధంగా ఉంటాను. ఆటోమేటిక్గా అందరు సపోర్ట్ చేస్తారు. సత్యమేవ జయతే అంటే ఎందుకన్నారు సత్యమేవ జయతే? సో ఎందుకన్నా అంటే సత్యం అనేది చెప్పాల్సిన అవసరం ఏముంది, సత్యం ఎప్పుడు గెలుస్తా అంటే దానికి అయినా చెప్పాల్సిన అవసరం ఏముంది మరి అంటే సత్యం చాలా సార్లు గెలిచినట్టుగా కనిపించదు. అందుకే మరీ చెప్తామంట, సత్యం ఫస్ట్ లో ఓడిపోయినట్టే ఉంటుంది, అందరు తీరుతారు. కానీ సత్యమేవ జయతే ఎప్పుడో ఫైనల్ గా గెలుస్తుంది. ఫైనల్ విజయం అదే.